శ్రీ సదానంద యోగేశ్వర్లు ఆత్మబోధ పీఠం వారి ఆధ్వర్యంలో అలివేలు మంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి మరియు శ్రీమద్ భగవద్గీతా మందిర ప్రాంగణంలో 47వ గీతా జయంతి సందర్భంగా 5/12/2024 నుండి 12/12/2024 వరకు అఖండ హరే రామ హరే కృష్ణ నామ సప్తాహము 10/12/2024 నుండి 12/12/2024 195వ శివరామ కోటి జపయజ్ఞ గీత జ్ఞాన యజ్ఞం మరియు మహాత్మములచే ఉపన్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణము, శ్రీ రాధాకృష్ణ లీలా కళ్యాణ రథోత్సవము, పూర్ణాహుతి పవలింపు సేవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది। అలాగే చిన్నపిల్లలకు గీతా పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వడం జరిగింది। కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ శిఖరముపై కాలుష్య స్థాపన చేయడం జరిగింది। అనంతరం భక్తులందరికీ అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। నమస్కరిస్తూ యజ్ఞ సంస్థాపకులైనటువంటి మనమందరం కూడా అదృష్టవంతులు। ఎందుకంటే భగవద్గీత జయంతి రోజు ఇంతసేపు అంతా కూడా భగవద్గీత చదివాము, చదవలేనటువంటి వాళ్ళం విన్నాం। ఒక భక్తుడు చైతన్య మహాప్రభు అంటే బెంగాల్లో ఈరోజు హరిరామ నామ సంకీర్తన ఇంట్లో ఆయన విడుదల ఉన్నారు, భగవద్గీత చదువుతా ఉన్నాడట। పాపం భగవద్గీత చదువుతా ఉంటే ఆయనకు సంస్కృతం మాధుర్యమైనటువంటి ఆ మాటలు వింటుంటేనే నాకు ఆనంద బాష్పాలు కారుతున్నాయి అన్నాడు ఆయన, అంతే, ఇంకేం లేదు। నాకేం ఒక్క మాట కూడా అర్థం కావట్లేదు, ఒక భావం కలిగింది ఆయనకి, ఏమని? భగవద్గీత శ్రీకృష్ణ యొక్క ముఖం నుంచి వెలువడుతుంది, ఆ మాటలు నేను వింటూ ఉన్నాననే భావన రాగానే ఆయనకు అశ్రుతాలు కలిగిపోతున్నాయి। అటు